ఈరోజు మన వీడియో వచ్చేసి బాయిల్డ్ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. నచ్చితే కనుక మీరు ఒకసారి చేసుకోండి. 3 పావుల నూనె అయితే వేసాను. అయితే వేడైంది. ఆవాలు జీలకర్ర అయితే వేసుకుందాము. కొంచెం వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, చూడండి. ఉల్లిపాయ ముక్క అయితే కొంచెం వేగింది కదా. ఇప్పుడు అల్లం పసుపు అయితే వేసుకుందాం. 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ వచ్చేసి పసుపు. ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకుందాము. అల్లం పసుపు వేగింది కదా. కొంచెం మెంతి పొడి అయితే వేస్తున్నాను. మెంతి పొడి వేస్తే ఏంటంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. మెంతి వేస్తే చాలామంది చేదు అంటారు. చేదు అయితే ఏముండదు, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను. 2 స్పూన్ల ఉప్పు అయితే వేసాను. మెంతి పొడి ఏంటంటే మెంతులు జీలకర్ర 2 వేయించి పొడి చేస్తాం కదా, టేస్ట్ అయితే బాగుంటుంది. 4 స్పూన్ల కారం అయితే వేసుకుందాము. కొన్ని వాటర్ అయితే వేసుకుందాము. కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి. ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేసుకుందాము. ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, చివరిలో కొంచెం కరివేపాకు, కొత్తిమీర అయితే లేదండి. ఇంతే అండి. ఎమ్మి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.